టు సొల్యూషన్కి. ఈరోజు నేను చేసే టాపిక్ వచ్చేసి మినిమా అండ్ మ్యాక్సిమా. దీంట్లో ఒక సబ్ టాపిక్ ఉంది. టూ సబ్ టాపిక్స్ చెప్తాను. ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ ఫంక్షన్స్ అండ్ మోనోటానిక్ ఫంక్షన్స్. వాటికి సబ్ టాపిక్స్. సో ఫస్ట్ సబ్ టాపిక్ వచ్చేసి ఇంక్రీజింగ్ and decreasing function. సో ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ ఫంక్షన్స్ అండ్ దీంట్లో సబ్ టాపిక్ వచ్చేసి ఆన్ అన్ ఇంటర్వెల్. ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ ఫంక్షన్స్ ఆన్ అన్ ఇంటర్వెల్. దీంట్లో ఆన్ అన్ ఇంటర్వెల్ అసలు ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ ఫంక్షన్స్ అంటే ఏంటి? ఇఫ్ ఒక f be a real valued function with domain D and a comma b subset to D, f is said to be increasing function. అంటే ఇప్పుడు f అనేది రియల్ వాల్యూ అనుకుందాం. f of x belongs to రియల్ వాల్యూడ్ ఫంక్షన్ అనుకుంటే దీన్ని అండ్ ఈ ఫంక్షన్కి డొమైన్ D ఉండాలి. D అనే డొమైన్ ఉండాలి. అప్పుడు ఈ డొమైన్ D అనేది ఉంటే సో ఇఫ్ f is said to be increasing function if ఎప్పుడైతే x1 అనేది x2 కంటే తక్కువ ఉన్నప్పుడు అండ్ f of x1 is less than or equal to f of x2 అండ్ ఇంకోటి వచ్చేసి for all real values for all x1 x2 belongs to AB. ఈ కండిషన్ అప్పుడు మాత్రమే ఆ ఫంక్షన్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ దీంట్లో సెకండ్ ఏంటంటే స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ ఫంక్షన్. ఇదేంటంటే స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ అంటే పక్కా పెరుగుతుంది. అంటే వీటికి గ్రాఫ్ వేసి చూపిస్తాను మీకు. సో స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ ఎప్పుడు అవుతుందంటే x1 is less than x2 and f of x1 is less than f of x2 and for all x1 x2 belongs to a b. ఈ కండిషన్లో ఒకటే స్ట్రిక్ట్లీ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ థర్డ్ కండిషన్ వచ్చేసి డిక్రీజింగ్ ఎప్పుడు అవుతుంది? డిక్రీజింగ్ ఫంక్షన్ ఎప్పుడు x1 is greater than x2 x1 is less than x2 and f of x1 is greater than or equal to f of x2. ఈ కండిషన్ for all x1 x2 belongs to a b. ఓపెన్ ఇంటర్వల్. ఈ రెండు ఓపెన్ ఇంటర్వల్. నెక్స్ట్ స్ట్రిక్ట్లీ ఉంటుంది. స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్. వీటన్నిటికీ గ్రాఫ్ వేసి చూపిస్తాను మీకు. స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ if f of x1 is less than x2 and f of x1 ఇక్కడ మారుతున్నాయి మనకి greater than f of x2 for all x1 x2 belongs to AB అవ్వాలి. ఓపెన్ ఇంటర్వల్ AB. సో ఇప్పుడు దాకా మీకు స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ అని చెప్పాను కదా. మీకు గ్రాఫ్ వేసి చూపిస్తాను మీకు క్లారిటీ అనేది. సో మీకు గ్రాఫ్స్ వేస్తాను ఇప్పుడు. గ్రాఫ్స్ ఏంటంటే ఫస్ట్ y ఈక్వల్ టు f of x be a ఫంక్షన్. ఇవన్నీ సాటిస్ఫై అవ్వాలి గ్రాఫ్కి ఫంక్షన్. అండ్ a b సబ్సెట్ టు డొమైన్ F. సో ఫస్ట్ది ఇంక్రీజింగ్ కదా, ఇంక్రీజింగ్ చేస్తాం.
increasing. x1 comma x2 belongs to a comma b. a comma b అవుతుంది. x1 is greater than x2. Sorry, x1 is less than x2. And f of x1 ఇందాక రాసిన కండిషన్ మళ్ళీ రాసుకున్నాము. f of x1 is less than or equal to f of x2. అంటే ఇప్పుడు స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్లో ఏంటంటే అది పక్కాగా ఈక్వల్ అవ్వవు. ఎఫ్ ఆఫ్ x1 ఎఫ్ ఆఫ్ x2, కానీ ఇది ఈక్వల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, కొన్ని ఛాన్సెస్ ఉన్నాయి. దాన్నే మనం ఇక్కడ రిప్రజెంట్ చేద్దాం గ్రాఫ్లో. సో మీకు ఇప్పుడు ఈ పార్ట్కి అయితే కనిపిస్తుంది, ఇది x యాక్సిస్ అండ్ దిస్ ఈజ్ y యాక్సిస్. సో మీ ఈ పార్ట్కి కనిపిస్తుంటుంది. సో ఈ ప్లేస్లో ఇంక్రీజ్ అయ్యి ఇలా ఇంక్రీజ్ అయిన తర్వాత కొంచెంసేపు ఈక్వలెంట్ పాటించింది, తర్వాత మళ్ళీ వెళ్ళిన తర్వాత కొంచెం ఈక్వల్ అయింది, అగైన్ అదే ప్యాటర్న్ ఫాలో అవుతుంది. సో దీన్ని బట్టి మనకేమవుతుందంటే ఇంక్రీజింగ్లో అది ఈక్వల్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ మీకు ఇప్పుడు స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ చూపిస్తాను. సెకండ్ స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్. సో మీకు ఈ పార్టీ కనిపిస్తూనే ఉంటుంది గ్రాఫ్లో. సో ఇక్కడ చూడండి, ఈ పాయింట్ దగ్గర ఇంక్రీజ్ అయింది అండ్ ఈ పాయింట్ దగ్గర కూడా ఇంక్రీజ్ అవుతూనే ఉంది. కానీ ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి, ఆ రెండు ఈక్వల్గా ఉన్నాయి. సో ఇక్కడ మనం బట్టి చూస్తే ఇది స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్, ఎక్కడ మనకి ఈక్వల్ అని పొజిషన్ ఉండదు. సో ఇది స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ అంటారు అండ్ ఇట్స్ నార్మల్ ఇంక్రీజింగ్. ఇలాగా మనం దీన్ని బేస్ చేసుకొని మనం డిక్రీజింగ్ కూడా గీయచ్చు. డిక్రీజింగ్ థర్డ్ గ్రాఫ్ గీస్తున్నాము. డిక్రీజింగ్ ఫంక్షన్, డిక్రీజింగ్ ఏంటి, x1. సో x1 కామా x2 belongs to a comma b and x1 is less than x2 and f of x1 is greater than or equal to f of x2 అవుతుంది. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి డిక్రీజింగ్ కాబట్టి ఇదే మోడల్లో మనం కిందకి గీసుకుందాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది x యాక్సిస్ అండ్ దిస్ ఇస్ y యాక్సిస్. సో డిక్రీజింగ్ ఫంక్షన్ కాబట్టి ఇక్కడ నుంచి వద్దాం. ఇక్కడ నుంచి డిక్రీజ్ అవుతూ వస్తుంది అండ్ ఒక సర్టెన్ పాయింట్ దగ్గర ఈక్వల్ అవుతుంది అండ్ అగైన్ డిక్రీజింగ్, ఒక సర్టెన్ పాయింట్ దగ్గర ఈక్వల్ అవుతుంది అండ్ అగైన్ డిక్రీజింగ్, ఒక సర్టెన్ పాయింట్ దగ్గర ఈక్వల్ అండి. అదే ప్యాటర్న్లో కిందకు వస్తూ ఉంటుంది. సో ఇది డిక్రీజింగ్. సో ఇక్కడ కూడా 2 పాయింట్స్ తీసుకుందాం ఏవైతే ఈక్వల్ అవుతున్నాయో. సో ఇక్కడ ఏ పాయింట్ తీసుకున్నా అవి ఇంక్రీజ్ అవుతున్నాయి అని, ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి, అవి 2 ఈక్వల్, ఇలా ఉంటుంది. అండ్ మనకి స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది x యాక్సిస్ అండ్ దిస్ ఈజ్ x యాక్సిస్ అండ్ దిస్ ఈజ్ y యాక్సిస్. సో మీరు గ్రాఫ్స్ మీరు కూడా గీస్తే మీకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. ఒకసారి మీరు కూడా గ్రాఫ్ చేయండి. సో దీన్ని ఎలా వేయాలంటే ఇలా, ఎందుకంటే ఇది డిక్రీజింగ్, మనకు ఒక్క దగ్గర కూడా ఈక్వల్ అవ్వదు. సో ఇక్కడ 2 పాయింట్స్ దగ్గర అయింది, ఇక్కడ ఒక్క పాయింట్ దగ్గర కూడా అవ్వదు ఈక్వల్. మనం పక్కన పాయింట్ తీసుకున్న సమ్ డిక్రీజ్, ఎంతో కొంత పాయింట్ డిక్రీజ్ అయ్యి ఉంటుంది. సో దానికి స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్, ఇక్కడ ఈక్వల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ మనమే అందుకనే రిప్రజెంట్ చేసాం, అందుకనే ఇక్కడ రిప్రజెంట్ చేయలేదు. ఇన్ ద ఆల్ కేసెస్ మనం అలా రిప్రజెంట్ చేస్తాం. సో ఇక్కడ దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఏంటంటే స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్కి తేడా ఏంటి, ఇది చాలా మెయిన్. ఇంక్రీజింగ్ అంటే ఈక్వల్ అవుతుంది ఒక పాయింట్ దగ్గర, అండ్ స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ అంటే ఈక్వలే అవ్వదు. డిక్రీజింగ్ అంటే ఈక్వల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, డిక్రీజ్ అవుతుంది. కాకపోతే స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ అంటే ఈక్వలే అవ్వదు, డిక్రీజ్ అవుతూనే ఉంటుంది. సో అందుకని ఇక్కడ, సో ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు చెప్పానో మీకు నెక్స్ట్ టాపిక్ వెళ్ళినప్పుడు తెలుస్తుంది. సో
ఈ టాపిక్ ఇంతతో ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ ఎపిసోడ్ త్వరలోనే వస్తుంది. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కమెంట్ మాత్రం ముఖ్యమండి, ప్లీజ్.